నటుడు అల్లు అర్జున్ కు హైకోర్టులో ఊరట లభించింది. అల్లు అర్జున్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అల్లు అర్జున్ A11 గా పేర్కొన్న పోలీసులు మధ్యాహ్నం 1:30 అరెస్ట్ చేసినట్లు రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు. క్వాష్ పిటిషన్ పై విచారణ అత్యవసరం కాదని సోమవారం వినాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టును కోరారు. అల్లు అర్జున్ అరెస్ట్ అయినందున బెయిల్ కోసం అవసరమైతే మరో పిటిషన్ వేసుకోవాలన్నారు. క్వాష్ పిటిషన్లోనే మధ్యంతర బెయిల్ ఇవ్వాలని అల్లు అర్జున్ తరఫు న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. అల్లు అర్జున్ తన ప్రతి సినిమా విడుదల రోజున థియేటర్కు వెళ్తారని నిరంజన్ రెడ్డి కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. థియేటర్ యాజమాన్యం, నిర్మాత పోలీసులకు సమాచారం ఇచ్చారని, అల్లు అర్జున్ రాత్రి 9:40 సంధ్య థియేటర్కు వెళ్లి మొదటి అంతస్తులో కూర్చున్నారని చెప్పారు. తొక్కిసలాటలో మరణించిన మహిళ కింద అంతస్తులో ఉన్నారని వెల్లడించారు. నిరంజన్ రెడ్డి వాదనతో ఏకీభవించిన కోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అలాగే ఈ కేసులో పెట్టిన సెక్షన్లు అల్లు అర్జున్ కు వర్తించవని కోర్టు చెప్పింది. ఇదిలా ఉంటే ఈ కేసులో హైకోర్టు తీర్పు వెలువడటానికి ముందే నాంపల్లి కోర్టు తీర్పు ఇచ్చేసింది. అల్లు అర్జున్కు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. పోలీసులు ఆయన్ను చంచల్గూడ జైలుకు కూడా తరలించారు. ఇప్పుడు బన్నీకి హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో ఆయన్ని చంచల్గూడ జైలు నుంచి కాసేపట్లో విడుదల చేయనున్నారు. సెక్షన్స్ అప్లికబిలిటీ లేదు కాబట్టి రిమాండ్ రిటర్న్ చేయండి అని కోరుతున్నారు. కానీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు వీరు చెప్పిన వాదనని అపోజ్ చేస్తూ, లేదు అంటే ఈయన రెగ్యులర్ గా వస్తాడు కాబట్టి పీపుల్ వస్తారని, వాళ్ళ యొక్క ఫ్యాన్స్ వస్తారని, అల్లు అర్జున్ కి నాలెడ్జ్ ఉంది కాబట్టి ఈజ్ హ్యావింగ్ నాలెడ్జ్ అని పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు వాని యొక్క వాదన వినిపిస్తున్నారు. అదే విధంగా ఆయన ఏం చెప్తున్నారంటే, పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు ఆయన సెక్యూరిటీ కూడా ఎవరు తీసుకోవాలన్న బాధ్యత వీళ్ళకే ఉండిద్దని చెప్తున్నారు. అదేవిధంగా అక్యూడ్ అడ్వకేట్ ఏం చెప్తారంటే, 2/12/24 ద థియేటర్ హ్యాస్ గివెన్ ఇంటిమేషన్ టు ది పోలీస్. జనరల్ గా ఏ ప్రోగ్రామ్ అయినా యాజ్ పర్ రూల్స్ ఇవాళ చిన్న ప్రోగ్రామ్ అయినా ఇస్తామండి లెటర్, దీంట్లో కూడా ఇచ్చారు. ఆల్రెడీ పోలీస్ ఇంటిమేషన్ కూడా ఇచ్చారు. అందుచేత ఈ రిమాండ్ అనేది ఇల్లీగల్, రిమాండ్ రిటర్న్ చేయని ఆర్గ్యుమెంట్స్ నడుస్తా ఉన్నాయి.